ఓకేనా? యా. సో అందరూ అంటే ఇండియా వైడ్ కూడా ఒక తెలుగు సినిమాను ఒక కమర్షియల్ సినిమాగా బాగా చూస్తారు. వీఆర్ వెరీ ప్రౌడ్. అట్ ద సేమ్ టైం మలయాళం సినిమాలకు చాలా మంచి ఆదరణ ఉంటుంది. చిన్న సినిమాలు తీస్తారు, తమిళ్ మలయాళం సినిమాలలో చిన్న సినిమాలకు ఇండియా వైడ్ మంచి ఆదరణ ఉంది. మన తెలుగు చిన్న సినిమాలకు కూడా ఇండియా వైడ్ ఆదరణ దొరుకుతుంది మనం కనుక సిన్సియర్గా ప్రయత్నం చేస్తే. రీజన్ ఏంటంటే తమిళ్ మలయాళం కన్నడ ఇండస్ట్రీలో సాహిత్యం, వాళ్ళ సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. గత 15 సంవత్సరాలుగా మన తెలుగు సాహిత్యానికి కొంచెం నిజంగా మనం దూరం అయ్యాము. ఒక 2 జనరేషన్లు దూరం అయిపోయింది తెలుగు సాహిత్యానికి. సో వెంకట సిద్ధారెడ్డి మిత్రుడు వెంకట సిద్ధారెడ్డి అన్వీక్షికి పబ్లికేషన్ అని పెట్టేసి ఒక 100 పుస్తకాలు ముద్రించాడనమాట. ఏంటి అని అడిగితే తను ఒకటే చెప్పాడు, బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్ I found that there is a wide gap between Telugu cinema and Telugu literature. ఈ రెండింటి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. దీన్ని ఫిల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ తెలుగులో మంచి మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు దొరకడానికి ఆస్కారం ఉంటుంది అనేది తన అభిప్రాయం. నిజంగా తన అభిప్రాయంతో ఏకీభవిస్తాను. అలా ఒక మంచి ఉద్దేశంతో తీసిందే సంతాన ప్రాప్తిరస్తు. ఒక సొసైటీ నుంచి తీసుకున్న ప్రాబ్లము ఎంటర్టైనింగ్ వేలో చేసిన సినిమా. సో సంతాన ప్రాప్తిరస్తు సక్సెస్ చాలా కొత్త కొత్త సినిమాలకు రావడానికి దోహదం చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. సో లాస్ట్ 15 yearsగా అదే నమ్మాను, ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నాను. సో డెఫినెట్లీ వీ నీడ్ యువర్ ఆల్ ద బెస్ట్ విషెస్ టు అస్ ఫర్ టుమారో. సో ఫింగర్స్ క్రాస్డ్, నో నాట్ ఫింగర్స్ క్రాస్డ్, ఇట్స్ విక్టరీ ఫర్ షూర్ టుమారో బికాస్ ఆఫ్ yesterday's premiere shows. So thank you so much for all the support. We'll look forward for tomorrow's success, mate. Thank you. అంటే ఇప్పుడు అవసరం లేదండి. అంటే సినిమా నేటివ్ ఈజ్ న్యూ గ్లోబల్. నేటివ్ లాంగ్వేజ్లో తీస్తే గ్లోబల్గా చూస్తున్నారు విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. సో అసలు వేరే లాంగ్వేజ్లో నిజంగా డబ్ చేయాల్సిన అవసరం లేదు. విత్ సబ్ టైటిల్స్ అంతటా చూసేస్తున్నారు విత్ OTT ప్లాట్ఫామ్స్ అరౌండ్. బట్ స్టిల్ నిజంగా ఇది రేపు రీసౌండింగ్ మంచి సక్సెస్ ఇవ్వగలిగితే వేరే లాంగ్వేజ్లో ఉన్న మేకర్స్ వాళ్ళే అప్రోచ్ అవుతారు, మా దాంట్లో డబ్ చేయండి లేకపోతే మేము రీమేక్ చేసుకుంటాము అని. సో లెట్స్ సీ, అంటే రేపు తెలిసిపోద్ది. అంటే బట్ స్టిల్ ఈ మూవీ మాత్రం యూనివర్సల్గా చూడగలరు విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. యా యా ఓవర్సీస్ యుఎస్లో చాలా పెద్ద రిలీజ్ పీపుల్స్ మీడియా ద్వారా రిలీజ్ అవుతుంది. విశ్వప్రసాద్ గారి కంపెనీ ద్వారా యుఎస్లో రిలీజ్ అవుతుంది. దాదాపుగా 75 స్క్రీన్స్ దాకా మంచి స్క్రీన్స్ దొరికాయి. సో అక్కడి వాళ్ళు అంటే ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన ఆదరణ అక్కడ థియేటర్స్లో ఎస్ రిలేటబుల్గా ఉండింది వాళ్ళకి ట్రైలర్. సో అరౌండ్ 75 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు ధనం ప్రాప్తిరస్తు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైరెక్టర్ సంజీవ్ గారు, మీ మాట